ఇక ఎండాకాలం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనుషులే ఎండలకు అల్లాడిపోతారు. దూప తీసుకోనికి ఆగమాగమవుతుంటారు. ఆ పోయిన ఆఫీస్కల్లా 10 నిమిషాల కోసం ఆగి మనకు దోసింది ఏదో తాగి దప్పిక తీసుకొని అవతల పడతాం. ఇది మన కథ. మరి మూగజీవాల పరిస్థితి ఏంటి? అలా నడుచుకునేటోళ్ళు ఎవరు, ఆర్చుకునేటోళ్ళు ఎవరు, వాళ్ళ బాధలను తీసేటోళ్ళు ఎవరు, వాళ్ళకి అసలు దూపు అవుతున్నదని గ్రహించేటోళ్ళు ఎవరు? ఈ అన్నిటి కోసానికని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సార్ ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం సార్ పెట్టినటువంటి ట్వీటుకు ప్రతి ఒక్కరు కితాబులు ఇస్తున్నారు. అబ్బాబ్బా ఇది కదా డిప్యూటీ సీఎం గారి పాలన అంటే, ఈయన కదా నాయకుడు అని చెప్పి మస్తు తారీఫ్ చేస్తున్నారయ్యా డిప్యూటీ సీఎం పవనాల్ సార్ పెట్టిన ఈ ట్వీటుకు. ఇక భారతదేశ గ్రామాలల్లో వ్యవసాయ ఆదాయంతో పాటు పాడి పరిశ్రమ కూడా కీలకంగా ఆర్థిక వనరుగా ఉన్న సంగతి మనందరికీ ఎరికైనదే. అయితే రైతులు వాళ్ళ పశువులు, మేకలు, గొర్రెలకు తాగునీరు, గడ్డి అందించుతో పాటు ప్రస్తుత కాలంలో ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారన్న సంగతి మనందరికీ ఎరికైనదే. ఇక ఈ పరిస్థితులల్లో ఏపీ సర్కారు కొత్త ఆలోచనతోని ముందరికి పోతున్నదుల్లా. ఇందులో భాగంగానే పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనలల్లో రైతాంగానికి భరోసా కల్పించే విధంగా ఇప్పటికే నిర్మించినటువంటి గోకులాలకు కొనసాగింపుగా మూగజీవాల దాహార్తిని తీసేటందుకు ప్రస్తుత వేసవి కాలంలో నీటి కొరతను నివారణ చేసేటందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సార్ ఆదేశాల మేరకు ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకున్నదుల్లా. ఇక ప్రధాని మోదీ సారు, సీఎం చంద్రబాబు సారు నాయకత్వంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపు 60 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 15,000 పశువుల నీటి తొట్టెల నిర్మాణానికి ఏప్రిల్ నెల ఆఖరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇక ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పంచాయతీకి కనీసం ఒక్క నీటి తొట్టె ఏర్పాటు చేయబడుతున్నది అన్నట్టు. ఇక ఇది మూగజీవాలకు తాగునీటి అందుబాటును కల్పించుడే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలను కూడా కల్పించి స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నట్టు. పశుపోషక పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధికి దోహదపడే ఈ కార్యక్రమం సమగ్రమైన ప్రణాళికతోని ముందరికి పోతుందన్నట్టు. అత్యుత్తమమైనటువంటి కృషి చేస్తా ఇంట్లో భాగస్వాములైన వాళ్లకు, ఉపాధి హామీ కార్మికులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు అనుకుంటా డిప్యూటీ సీఎం పవనాల్ సార్ ఒక ట్వీట్ పెట్టిండు అయ్యా. ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సార్ తీసుకున్న ఈ చొరవకు నెటిజన్లు అయితే మస్తు తారీఫ్ చేస్తున్నారు. ఏదేమైనా కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సమస్య మీద ఇట్లా ఎవరికి వాళ్ళు రియాక్ట్ అవ్వడం చాలా గొప్ప ముచ్చట. ఓ పక్కన చంద్రాల్ సారు రోడ్ల మీదనే తిరుగుకుంటా ప్రతి ఒక్కల మంచి చెడు అరుచుకుంటా అందరి బాగోగులను చూసుకుంటా కలియ తిరుగుకుంటా అందరి ఇళ్లకు పోయి కూడా షాయి దాకుంటా కష్ట సుఖాలను తెలుసుకుంటుంటే, అడవుల బాట పట్టి అడవులో ఉన్నటువంటి అరిపోసలు పడుతున్న వాళ్ళ బాధలను అరుచుకున్నట్ల ఇట్లా పవనాల్ సారు డిప్యూటీ సీఎం ముందంజలా ఉంటే, అటు పక్కన ఐటీని రంగాన్ని పెట్టుబడుల కోసం లోకేషన్ సారు వేగవంతంగా పనిచేసుడు, సమర్థవంతంగా అందరితోని మాట్లాడు, అందరినీ మెప్పించి ఫండ్స్ను వచ్చేటట్టు కంపెనీల పెట్టుబడులు పెట్టేటోళ్లను ఏపీకి మరల్చుట్ల లోకేషన్ సార్ తీసుకుంటున్నటువంటి సమర్థమైనటువంటి నిర్ణయాలు ఏదేమైనా కూడా ఎవరికి వాళ్ళే అన్నట్టుగానే పోటాపోటీగా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నారంటే జై హో కూటమి సర్కార్, జై హో చంద్రాల్ సార్, జై హో పవనాల్ సార్, జై హో లోకేషన్ సార్ అని చెప్పి మస్తు కితాబులు ఇస్తున్నారయ్యా ఏపీ పబ్లిక్.